అనుగ్రహించున్నారు తండ్రి. ప్రవేశించడం దండికరమై ఉన్నది తండ్రి. ప్రభా, మా బిడ్డలతో ప్రభా మేము సహవాసం చేయటం మాకు ఎంతో ఇష్టముగా ఉన్నది తండ్రి. మీ బిడ్డల తండ్రి అనేకమైన శ్రమలు పడుతున్నప్పుడు తండ్రి, నీ సన్నిధానంలో విజ్ఞాపన చేసినప్పుడు తండ్రి వారందరినీ స్వస్థపరుస్తున్నావు. అది మాకు ఎంతో ధైర్యముగాను సాక్ష్యముగా ఉన్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నేడు మాకు అనుగ్రహించిన ఒక గొప్ప దివ్య సందేశమునకు ప్రభా మేము ఎదురు చూస్తుండగా తండ్రి, ప్రభా మీ ఆత్మకార్యం జరిగించమని బ్రతిమాలుకున్నాం తండ్రి. సహోదరి బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. తనకి ఇచ్చిన మీ యొక్క ఆత్మశక్తి నడిపింపుని బట్టి కూడా వందనాలు చేస్తున్నాం తండ్రి. అనేకమైన వాటి ఎందుకు ప్రభా నేను స్థిరమైన సహవాసం చేస్తుండగా తండ్రి, ఆ సహవాసంలో మేము కూడా పాలుభాగస్తులైతండి. ఈ దినము తల్లి గారి తండ్రి మీరు అనుగ్రహించిన వాక్య సందేశం బట్టి తండ్రి మేము విని తృప్తి పొంది తండ్రి దాని ప్రకారం జీవించడానికి సహాయం చేసి నడిపించమని ప్రభా ఈ దినమంతట్లో ప్రభా మీ తోడుగా ఉండండి. నీ వాక్యం నెమరు వేసుకుంటూ తండ్రి మా జీవితాన్ని సిద్ధపాటుతో ప్రభా ముందుకు సాగులగిన సహాయం చేసి నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభా మీకు అర్పిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామముపేట ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్లాడనే దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓవర్ టు బాబీ రత్నాకరణి గారు ప్లీజ్. థ్యాంక్ యూ అండి. మరి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతలు, శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నానండి. మరి ప్రత్యేకంగా డాక్టర్ విమలారెడ్డి అమ్మగారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. మరి వారిని పరిచయం చేయటం నా భాగ్యంగా ఆధిక్యతగా ఎంచుకుంటున్నాను. డాక్టర్ వైఎస్ విమలారెడ్డి గారు 2008వ సంవత్సరము ప్రభు అయిన యేసుక్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించారు. వారి జీవితం ఎడల దేవుని పిలుపుకు ప్రతిస్పందనగా సువార్తను ప్రకటించటం ప్రారంభించి పరిచర్యను మరింత ప్రభావితంగా చేయుటకు గాను విమలారెడ్డి గారు బీడీ, ఎంటీహెచ్, ఎంఏ క్రిస్టియన్ స్టడీస్ అను విద్యలను శ్రద్ధాసక్తులతో అభ్యసించారు. అంతేకాకుండా వారు ఇటీవల పిహెచ్డి డిగ్రీని వారి పిహెచ్డి డిగ్రీ వారు చదివారు. వారికి డాక్టరేట్ చదువు గౌరవ డాక్టరేటే కాకుండా వారు డాక్టరేట్ కూడా చేశారు. అలాగే ప్రస్తుతం డాక్టర్ విమలారెడ్డి గారు TCEEFI అనే సంస్థకు చైర్పర్సన్ గాను మరియు హగ్గై ఇండియాకు ఉపాధ్యక్షులుగా సేవలు అందించుతున్నారు. మరి మనందరికీ తెలిసిన విధంగా మన ప్రీతమ దివంగత నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ప్రియమైన సహోదరి గారు ఈ యొక్క పరిచయ వాక్య మాటలతోటి నేను అమ్మగారికి సమయం అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ సిస్టర్ గారు. థ్యాంక్ యూ బాబీ గారు. మీకు అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని మొదలు పెట్టుకుందాం. దయామయుడా యేసునాయన స్తోత్రం ప్రభా. ఈ ఉదయకాలంన మీ సన్నిధిలో తండ్రి వాక్యము ధ్యానించుకోవడానికి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వేలాది వందనములు, స్తోత్రములు నాయన. తండ్రి ఈరోజు మాకందరికీ మంచి వాక్యాన్ని అందించమని, నన్ను బోరుగా మాత్రమే వాడుకోమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఒక ప్రత్యేకమైన సందేశము మీ ఎదుటికి తీసుకొస్తున్నాను. మన జీవితంలో మనకు అవసరమైనది, అనుక్షణం అవసరమైనది ఏంటది? చాయిస్. రైట్ చాయిసెస్ చేసుకునేది మనకి చాలా అవసరం. ఒక ఆయన అంటాడు, ప్రొద్దున ఎర్లీ మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు అది యావరేజ్ మీద ఒక 300 నుంచి 1600 చాయిసెస్ చేసుకుంటామంట రోజు. జస్ట్ ఇమాజిన్ 300 to 1600 చాయిసెస్. అంటే ఎలాగంటే మనం పొద్దున్నే ఎన్ని గంటలకు లేయాలా, ఈరోజు ఈ ప్రేయర్ మీటింగ్ అటెండ్ అవ్వాలా వద్దా, ఏమి అంటే కాఫీ తాగాలా, టీ తాగాలా పొద్దున్నే, లేకపోతే పళ్ళు తోముకోవద్దా, ఇట్లాంటివన్నీ చిన్న చిన్న విషయాలైనా కూడా చాలా చాయిసెస్ ఉంటాయి. చాలా విషయాల్లో మనము నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సరైన నిర్ణయాలు తీసుకోవడము చాలా అవసరం అనే సంగతి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. సరైన నిర్ణయాలు తీసుకున్నందువల్ల మన జీవితాలు బాగుపడతాయి, మన చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. సరైన నిర్ణయాలు తీసుకోకపోతే మన జీవితమే కాకుండా మనతో పాటు చాలా జీవితాలు పాడవుతాయి అనే విషయాలు మనం అర్థం చేసుకోవాలి.
దానికి ఇద్దరు స్త్రీల గురించి మీకు చెప్తాను. మీకు అందరికి తెలిసిన విషయాలే కాబట్టి నేను పెద్దగా డీటెయిల్స్ వాక్యంలోకి వెళ్ళట్లేదు. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమంటే, ఇది ముఖ్యంగా మనం సరైన నిర్ణయాలు తీసుకోవాలి. దేవుని సహాయంతో, పరిశుద్ధాత్మ సహాయంతో మనం చెయ్యాలి, లేకపోతే కష్టమవుతుంది. ఈ విధంగా చేయాలంటే ఏం చేయాలి అనే విషయాలు ఈరోజు చూద్దాం. మనకందరికీ తల్లి అయిన హవ్వ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. హవ్వ సరైన నిర్ణయం తీసుకుందనుకుంటున్నారా మీరు? లేదని అందరికీ తెలుసు కదా. దానివల్ల వచ్చిన దుష్ఫలితాలు చూద్దాం. తర్వాత రాహాబ్ అనే వేశ్య. అయితే మీరు అనుకోవచ్చు, హవ్వ ఎక్కడుంది, రాహాబ్ ఎక్కడుంది, రాహాబ్ అనే వేశ్యను ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి అని అనుకోవచ్చు. కానీ మనము వాక్యం ధ్యానించుకుంటుండగా అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి. మనం జీవితం అంతా నిర్ణయాలతో నిండిపోయి ఉంది కాబట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బేబీ పుట్టింది అనుకోండి. బేబీ పుట్టడం అంటే అది దేవుడి వరం కాబట్టి దాని నిర్ణయం మన మీద ఆధారపడి ఉండదు. కానీ పుట్టినప్పటి నుంచి ఏ స్కూల్లో చేర్పించాలి అనే దగ్గర నుంచి ఏ క్రిమటోరియంలో మనం పూడ్చిపెట్టబడాలి అనేది కూడా నిర్ణయాల మీదనే ఆధారపడి ఉంది. కాబట్టి నిర్ణయాలు అనేది మనం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి దానికి. ఈ నిర్ణయాలు మనం తీసుకునే నిర్ణయాల మీద మన జీవితం ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఆ నిర్ణయాలు మన జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకొని నిర్ణయం తీసుకునేటప్పుడు దేవుని మీద ఆధారపడి తీసుకుంటేనే మన నిర్ణయాలు బాగుంటాయి అనే విషయము మనం తెలుసుకోవాలి. మొదటిగా మనం ఆదాము హవ్వల దగ్గరికి వెళ్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 19 నుంచి 23 వరకు. ఇక్కడ దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నిర్మించి, ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ చూస్తే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. అయితే తన నిర్ణయము ఆమె మీద రుద్దకూడదని చెప్పి ఆదాము మనస్సును ప్రిపేర్ చేయడానికి జతలుగా జంతువులను, పక్షులను అన్నిటిని పంపించి వాటికి పేర్లు పెట్టమన్నాడు. ఆ విధంగా చేసిన తర్వాత ఇవన్నీ మనకు తెలుసు కదా, సాటి అయిన సహాయము తనకు లేదు అని గుర్తించాడు. దేవుడు మానవుల్ని సృష్టించిన తర్వాత ఫ్రీ విల్ ఇచ్చాడు, స్వచిత్తం. తను సృష్టించిన తన సృష్టి రోబోస్ లాగా ఎప్పుడు కూడా ఆయన చెప్పిన మాట వింటూ అట్లా కాకుండా స్వంత చిత్తంతో సిద్ధపడాలి, స్వంత చిత్తంతో నిర్ణయాలు తీసుకోవాలి అనే ఆశ అనుకుంది. అంటే ఇప్పుడు చూడండి, చిన్నపిల్లల గురించి మనము బాలుడు నడవలసిన త్రోవని చిన్నతనంలోనే నేర్చుకుంటే వాళ్ళ దారి తప్పరు అని వాక్యం చెప్తుంది కదా. మరి ఎందుకు నేర్పించాలి అంటే వాళ్ళకి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ఎంత ఇంపార్టెన్సో వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా దాని మీదనే ఆధారపడి ఉంటాయి. చేసుకునే ప్రతి నిర్ణయము ప్రార్థించి నిర్ణయం తీసుకుంటారు. అందుకనే బాలుడు నడవలసిన త్రోవను చిన్నతనంలోనే నేర్చుకోవాలి అని అంటారు. మన జీవితాల్లో కూడా మనము రక్షణ పొందిన నాటి నుంచి కంప్లీట్గా పరిశుద్ధాత్ముడి మీద ఆధారపడితే తప్పనిసరిగా మన నిర్ణయాలు బాగుంటాయి. మనం నేర్చుకున్న వాక్యం పై ఆధారపడి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం తప్పు నిర్ణయం తీసుకునేదానికి అవకాశమే లేదు. ఇక్కడ చూడండి, ఈ హవ్వను నిర్మించిన తర్వాత ఆయన సాటి అయిన సహకారం లేదు అని తనకే అనిపించిన తర్వాత తన పక్కటి ఎముకలో నుంచి ఒక ఎముక తీసి దేవుడు హవ్వను సృష్టించాడు. హవ్వను సృష్టించిన తర్వాత ఆదాం దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆదాం అప్పటి నుంచి సంతోషంగా ఉన్నాడు. ఒక కంపానియన్ దొరికింది, అందుకని వాళ్ళిద్దరు కూడా సంతోషంగా ఉన్నారు. అయితే అక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే, ఎప్పుడైతే తనకు ఒక సహకారి దొరికిందో ఆ రోజు నుంచి దేవుణ్ణి కొంచెం పక్కన పెట్టాడు. ఆ మాట బైబిల్లో మనకు కనపడదు, కానీ ప్రతిరోజు దేవునితో సహవాసం చేసేవాళ్ళు కొన్ని రోజులు ఏమన్నా వాళ్ళంతటి వాళ్ళే ఉన్నారేమో తెలియదు మనకు, కానీ వాళ్ళు ఒకరిలో ఒకరు ఆనందిస్తూ ఉన్నారు. దేవుడిని కలిగి ఉండాలి మనం ప్రతి నిమిషం కూడా, లేకపోతే అపవాది వచ్చేస్తాడు.
ఇక్కడ 3వ అధ్యాయం వరకు ఏ పాపము లేదు, దేవునితో సహవాసం చేస్తూ సంతోషంగా గడుపుతున్నారు. కానీ ఎప్పుడైతే వాళ్ళకి సంతోషంగా ఉండడం చూడలేదండి అపవాది ఎప్పుడు మనుషులు సంతోషంగా ఉంటే చూడలేడు. అందుకనే వచ్చేసాడు అనమాట, ఏదైనా తోటకు వచ్చేసాడు. ఏదైనా తోటకు వచ్చి ఈ హవ్వని గురించి ఆలోచిస్తే, ఆమె ఏది వద్దన్నారో దేవుడు వాళ్ళకి ఏం చెప్పాడు, ఆదాముకు చెప్పాడు ముఖ్యంగా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును మీరు నిరభ్యంతరంగా తినొచ్చు, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు అని చెప్పాడు. ఇక్కడ దేవుడు చెప్పింది ఆదాముకు. ఆదాము వెంటనే తన భార్యకు చెప్పి ఉండొచ్చు, చెప్పాడని కూడా తెలుస్తుంది. అయితే ఎప్పుడైతే అపవాది తన దగ్గరికి వచ్చాడో అప్పుడు ఆ దేవుడు చెప్పిన సందేశాన్ని కొద్దిగా యాడ్ చేసింది. ఏమన్నది, మీరు తినకూడదు, ముట్టను కూడా ముట్టకూడదు అని చెప్పినాడు దేవుడు అని. అది యాడ్ చేయడం ప్రకటన గ్రంథంలో ఉంటుంది. వాక్యంలో ఏది కూడా తీసివేయకూడదు, ఏది యాడ్ చేయకూడదు అని. యాడ్ చేసినందువల్ల తప్పులు జరుగుతాయి. ఇక్కడ చూడండి, తర్వాత ఫస్ట్ మాట ఏంటో చూడండి, అపవాదిది. ఇది నిజమా అంటుంది స్త్రీ దగ్గరకు వచ్చి. ఇది నిజమా అనే ఈ మాట ఇప్పటికి కూడా అపవాది అదే ఆయుధం యూజ్ చేస్తున్నాడు. ఇది నిజమా, నిజంగా నమ్ముతున్నావా, దేవుడు నీకు మంచి చేస్తాడని నమ్ముతున్నావా అని అంటనే మనలో అనుమానం ప్రవేశిస్తుంది. ఆ మాట ఎప్పుడు అపవాది అన్నాడో వెంటనే హవ్వకు, అవును కదా, ఎందుకని నేను నమ్ముతున్నాను దేవుణ్ణి అంటే అనుమానం క్రియేట్ చేయడంలో సిద్ధహస్తుడు అపవాది. మన జీవితాలు కూడా రైట్ చాయిసెస్ చేయాలా అనుకున్నప్పుడు అపవాది వెంటనే ఎంటర్ అవుతాడు. ప్రతి విషయంలో కూడా అండి మీరు గమనిస్తూ ఉండండి, ఎప్పుడు కూడా మనకు 2 వాయిసెస్ వినిపిస్తుంటాయి. ఒకవైపు పరిశుద్ధాత్మని వాయిస్, ఒకవైపు అపవాది వాయిస్. మనం దేనికి లొంగుతాము అనేది మన హృదయం మీద ఆధారపడి ఉంటుంది. మన హృదయము వాక్యంతో నింపబడి ఉంటే ఆటోమేటిక్గా మనం చేసే ప్రతి నిర్ణయం కూడా దేవుని చిత్తమై ఉంటుంది. ఇక్కడ అపవాది నిజమా అనగానే ఈమె చెప్తుంది, ఏమన్నా తినకూడదని దేవుడు చెప్పాడా అంటే, అవును తినకూడదని చెప్పాడు, ముట్టను కూడా ముట్టకూడదని చెప్పాడు, మేము చచ్చిపోతామని చెప్పారు అని చెప్పింది. చెప్పంగానే అపవాది ఏమన్నాడు, మీరు చావనే చావరు. అది మనకు కూడా అర్థమవుతుంది, తర్వాత బతికే ఉన్నారు కదా వాళ్ళు. చావనే చావరు అంటే ఆత్మీయంగా చనిపోతారనే విషయము దేవుడు చెప్పాడని ఈమెకు అర్థం కాల. చనిపోరు అని చెప్పాడు, ముట్టకూడదు అని చెప్పినారు అంటే చావనే చావరు. ఏలైనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది అయి ఉండట చూచినప్పుడు ఆమె దాని ఫలంలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చాను. ఇక్కడ చూడండి, ఇహలోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవడంబం అని మొదటి యోహాను పత్రికలో రాయబడింది. ఆ 3 పాపాలు హవ్వ ద్వారా ఎంటర్ అయిపోయినాయి. ఆమె ఏమనుకుంది, శరీరానికి మంచిది శరీరాశ, కన్నులకు చక్కగా ఉంది నేత్రాశ, జీవపు డంబం మంచి చెడ్డలు తెలివినిచ్చు ఫలము తింటే దేవదూతల వల్ల అయిపోతారు అని అపవాది చెప్పాడు. అయితే అన్ఫార్చునేట్లీ ఆమెకు తెలియని విషయం ఏమంటే, తాము దేవుని సారూపమందు చేయబడ్డాము అనే సంగతి ఆమెకు తెలియదు. దేవుడు అంటే దేవదూతల కంటే పై స్టేజ్లో ఉన్నాడు. ఆ సంగతి ఆమెకు అర్థమై ఉంటే అపవాదిని ఎదిరించేది. అందుకనే మనకు వాక్యం తెలిసి ఉంటేనే మనం ఎదిరించవచ్చు అపవాదిని. యేసు ప్రభు శోధింపబడినప్పుడు కూడా వాక్యంతోనే ఎదిరించాడు. మనం కూడా అపవాది శోధనలో పడినప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే వాక్యం పైన ఆధారపడి ఉండాలి. వాక్యం 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 చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి క్రైస్తవుని జీవితంలో ప్రార్థన ఎంత ఇంపార్టెంటో వాక్యము అంతే ఇంపార్టెంట్. దేవుని మహిమపరచడం ఎంత ఇంపార్టెంటో మన ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడడం అంతే ఇంపార్టెంట్. మెయిన్గా మూడు సంగతులు ఉండాలంటే క్రైస్తవుల్లో. స్తుతి అంటే ఆరాధన స్తుతి,
ప్రార్థన, వాక్యము. ఈ 3 ఉంటే మనం ఏ విధంగానూ అపవాది శోధనలో పడకుండా సరైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగగలం. ఇప్పుడు ఏమేం జరిగినాయి ఈమె చేసిన పొరపాటు వల్ల? దేవునికి దూరం అయిపోయారు. దేవునికి దూరం అయిపోయి చాలా కష్టాలు పడ్డారు. అసలు వెంటనే దేవుడు వచ్చాడు, ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. ఎక్కడున్నావు అంటే వాళ్ళు దిగంబరులుగా ఉన్నారని కచ్చడాలు చేసుకొని వాళ్ళు కట్టుకున్నారు. దిగంబరత్వం ఉందని ఎట్లా తెలిసింది? మంచి చెడ్డలు తెలివినిచ్చు ఫలం వల్ల. మంచి చెడ్డల ఫలం ఎవరిచ్చారు అంటే అపవాది మీద, ఒకరి మీద ఒకరు. ఇప్పుడు చూడండి ఏమైంది చూడండి. ఫస్ట్ దేవునితో కట్ ఆఫ్ అయ్యారు, వర్టికల్ టేర్. వాళ్ళ దేవునికి సంబంధం పోయింది, ఆత్మీయంగా వాళ్ళు చచ్చిపోయారు. అది ఫస్ట్ భయంకరమైన పరిణామం. వాళ్ళు తీసుకున్న హవ్వ తీసుకున్నప్పుడు ఆదాము ఆపిండొచ్చు, కానీ ఆయన కూడా ఆపలేదు. ఎందుకంటే హవ్వ మీద ప్రేమ ఎక్కువైంది, దేవుడి మీద ప్రేమ కంటే హవ్వ మీద ప్రేమ ఎక్కువైపోయింది. అందుకని ఆమె మాట కాదని లేక తప్పనిసరిగా తిన్నాడు. అప్పుడే ఆపింటే ఆదాము తన పని తను చేయలేదు. ఇంటికి హెడ్ ఆయన కంట్రోల్ చేయాల్సింది. ప్రేమతో ఆయన కళ్ళు మూసుకుపోయాయి. భార్య మీద ప్రేమ దేవుని ప్రేమ కంటే ఎక్కువ ఉంది. ఈ నిర్ణయం అతనిది తప్పు. వెంటనే చెప్పిండాల్సింది, దిస్ ఇస్ నాట్ ఫర్ అస్. దేవుడు మనకు వద్దని చెప్పాడు కాబట్టి మనం చేయకూడదు అని చెప్పి ఉంటే ఆపి ఉండేవాడేమో. అతనిది కూడా రాంగ్ చాయిస్. ఇలాగా ప్రతి ఒక్కటి కూడా ఏం చేసినా కూడా మనము రాంగ్ చాయిస్ చేసుకుంటే దేవునికి దూరం అయిపోతాం. ఇక్కడ వీళ్ళు దేవునికి దూరం అయిపోయారు, ఆకులతో కచ్చడాలు చేసుకున్నారు. అది స్వనీతికి సూచన. దిగంబరత్వం అంటే పాపానికి సూచన. మేము కవర్ చేసుకున్నాంలే పర్వాలేదు అనుకుంటే అది స్వనీతి అవుతుంది. స్వనీతి దేవుని ఎదుట మురిగుడ్డల్ లాంటిది. మరి స్వనీతి కాదు, దేవుడిచ్చిన చర్మపు చొక్కాయలు తొడిగించబడిన తర్వాతనే వాళ్ళు దిగంబరత్వం నుంచి దూరం అయ్యారు. అంటే ఇది ఇక్కడ కూడా యేసుప్రభువుకు సూచనగా ఉంది, యేసుప్రభు రక్తానికి. మనము ఇక్కడ రాంగ్ చాయిసెస్ వల్ల జరిగిన ఫస్ట్ పరిణామం దేవునికి దూరం అయిపోయారు. నువ్వు ఎక్కడున్నావు అని దేవుడు అడిగినప్పుడు మేము భయంతో దాక్కున్నాము అని చెప్పారు. ఎక్కడున్నావు అనే క్వశ్చన్ ఈరోజు నీకు నాకు వినపడుతూ ఉంటుంది. ఎక్కడున్నాం మనం? దేవునికి దూరంగా ఉన్నామా, దేవునికి దగ్గరగా ఉన్నామా? దేవునికి దగ్గరగా ఉంటే మన జీవితాల్లో రైట్ చాయిసెస్ చేసేదానికి వీలవుతుంది. అన్ని దేవుని చిత్త ప్రకారమే నడుచుకుంటాము. అప్పుడు సరైన విధంగా మన జీవితం ఉంటుంది. మనతో పాటు మన ఇంటి వారు కానీ, మన చుట్టూ ఉన్న వాళ్ళు కానీ, మన సంఘం కానీ బాగుపడుతుంది. ఆదాము చేసిన తప్పు వల్ల చూడండి, హవ్వ చేసిన తప్పు వల్ల, రాంగ్ చాయిస్ వల్ల లోకమంతా పాపంతో నిండిపోయింది. లోకమంతా కూడా అంటే ఇప్పుడు ఆదాం నుంచి వచ్చిన పాపము కేవలం తన పిల్లలకే కాకుండా డైరెక్ట్గా నీకు నాకు కూడా వచ్చింది. ఇది చాలా భయంకరమైన పరిణామం. హవ్వ చేసిన చిన్న తప్పు, ఆమె అనుకోండొచ్చు, చిన్న పండు తింటే ఏమవుతుందిలే అనుకొని ఉండొచ్చు. మనం కూడా చాలాసార్లు కాంప్రమైజ్లు అవుతూ ఉంటాం కదా మన జీవితంలో. ఏముందిలే, దేవునికి దూరమేం అవ్వం. దేవుడు చాలా ప్రేమామయుడు. మనం ఎలాంటి పనులు చేసినా కూడా క్షమించుదేవా అంటేనే వెంటనే క్షమించేస్తాడు. కాబట్టి మనం చేసినా కూడా పర్వాలేదులే అని అనుకుంటామే, ఆ రోజే మనం రాంగ్ చాయిస్ చేసినట్టు. ఎప్పుడు కూడా దేవుని వైపు చూస్తూ దేవునికి ఇష్టమైన పనులే చేస్తూ ఉండాలి. మీరు పొద్దున్నుంచి గమనించండి, రాత్రి అయ్యే లోపల దేవునికి ఇష్టం లేని చాయిసెస్ ఎన్ని చేసుకుంటారో ఈ రోజు నుంచి కనిపెడుతూ ఉండండి. మనం దేవునికి ఇష్టం లేని పనులు ఏం చేయకూడదండి. ఈ హవ్వ చేసిన ఒక తప్పు వల్ల ఎన్ని చెడ్డ పరిణామాలు వచ్చినాయి చూడండి. దేవునికి దూరం అవ్వడమే కాకుండా లోకమంతట్లోకి పాపం తీసుకొచ్చేసింది. ఇప్పటికీ అందరూ పాపంతోనే జన్మిస్తున్నారు. ఎంత భయంకరమైన పరిణామం చూడండి. అయితే దేవుడు ఎంత కరుణామయుడు కదా, దానికి సొల్యూషన్ కూడా దేవుడే చెప్పాడు. ఇంకా బ్యాడ్ పరిణామాలు ఏమంటే వాళ్ళ వల్ల నేల శపించబడింది.
నేల శపించబడ్డం వల్ల ఆదాము అప్పటి వరకు సేద్యం చేసేటప్పుడు నీళ్లు భూమిలో నుంచి వస్తున్నాయి, సులభంగా సేద్యం చేసేవాడు, మంచి పంట పండేది. కానీ అప్పటి నుంచి ఏమవుతుంది, గచ్చ పొదలు ముళ్ళ పొదలు కాస్తున్నాయి పొలాల్లో. అదంతా కూడా తీసి తర్వాత పంటలు పండించుకోవాలి. కష్టపడి పనిచేసే పని ఆదాం మీద పడింది. అయితే హవ్వ మీద వచ్చిన శాపాలేంటి, తను తన భర్తకు లొంగిపోవాలి, తన ఈక్వల్ స్టేటస్ పోగొట్టుకుంది. అంతేకాకుండా పిల్లలు కనేటప్పుడు వేదనతో నిండిపోయి ఉండేటట్టుగా దేవుడు శపించాడు. అంతకుముందు దేవుడు ఎలాగ ప్లాన్ చేశాడో మనకు తెలియదు, కానీ డెఫినెట్గా నొప్పి లేకుండా చేసేది అయి ఉండొచ్చు. కానీ ఆమె చేసిన తప్పు వల్ల వేదనతో కష్టాలతో గర్భం ధరించేది ఆమెకు శాపం అయిపోయింది. ఈ తర్వాత ఈ కడుపుతో పాకుచు నువ్వు బతుకు దినంలన్నీ మన్ను తిందువు అనేది సర్పానికి ఇచ్చిన శాపం. ఈ విధంగా ఎంతమంది శపించబడ్డారు చూడండి. చిన్న తప్పే అనుకుంటాం, కానీ దానివల్ల రిపర్కషన్స్ ఎలా ఉంటాయో మనం ఆలోచిస్తే ఒక్క క్షణం ఆలోచించాలి. నిర్ణయం చేసుకోకముందు, దేవా నా నిర్ణయాల్లో నువ్వు ఉండు, సరైన నిర్ణయం చేసుకునే దానికి సహాయం చేయి అని అనుకుంటే తప్పనిసరిగా సరైన నిర్ణయాలు తీసుకుంటాం. అంతేకాకుండా వీళ్ళకి దేవుని దగ్గర నుంచి దూరం అవ్వడమే కాకుండా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. అంతకుముందు ఏదైనా వనంలో హ్యాపీగా జీవిస్తా ఉన్నారు, ఏ కష్టమూ లేకుండా. కానీ అక్కడ జీవవృక్ష ఫలం కూడా ఉంది, అది తింటే ఇంకా పాపంలోనే ఎప్పుడు నిరంతరం కొనసాగుతారని చెప్పే ఉద్దేశంతో మంచి మనసుతో దేవుడు తరిమివేసెను అని రాయబడింది చూడండి. దేవుడైన యెహోవా 23:24. ఒకవేళ జీవవృక్ష ఫలం కూడా తీసుకొని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేసెను. ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పో మార్గమును కాచుటకు అటు ఇటు తిరుగుతున్న ఖడ్గ జ్వాలను నిలువ కనెక్షన్ పోయినట్టుందండి. దయచేసి క్షమించండి, సిస్టర్ గారు కనెక్షన్ పోయింది అనుకుంటాను. ప్రయత్నం చేస్తా ఉండొచ్చండి. ఒక్క నిమిషం వెయిట్ చేద్దామండి. వచ్చేసి అన్మ్యూట్ చేసుకోండి సిస్టర్. యా, థ్యాంక్ యూ సిస్టర్. సారీ అండి, నేను వేరే చోట ఉన్నాను, అందుకని కనెక్షన్లు ఎట్లా ఉన్నాయో నాకు తెలియట్లేదు. ఇప్పుడు వినిపిస్తుంది కదండి? వినిపిస్తుందండి. థ్యాంక్ యూ సిస్టర్. ఇంకొక పరిణామం అక్కడ మనం చూస్తే ఆదాం హవ్వలకు కూడా రిలేషన్షిప్ దెబ్బతినిందండి. అంతకుముందు ప్రేమగా ఉండేవాళ్ళు దేవుడు ఎందుకు ఇలా చేశావు అంటే ఆదాము దేవుణ్ణే బ్లేమ్ చేస్తున్నాడు. దేవుణ్ణి ఏమంటున్నాడు, నువ్వు ఇచ్చిన స్త్రీ నాకు చెప్పింది అని. అంటే ఆదాం హవ్వను బ్లేమ్ చేయడమే కాకుండా ఇండైరెక్ట్ గా దేవుణ్ణి కూడా బ్లేమ్ చేస్తున్నాడు. మనం కూడా చాలాసార్లు ఇది బ్లేమ్ గేమ్ అంటారు కదండి, అందరికి అలవాటు అది. ఏమైనా తప్పు చేస్తే ఎవరు తప్పు చేశారంటే ఇంకెవరి మీదనే చెప్తూ ఉంటాం. అది అప్పటి నుంచి వచ్చేసింది అనమాట. తర్వాత ఆదాము అట్లా చెప్పినాడు, హవ్వేమో సర్పం మీద చెప్పింది.
ఈ విధంగా ఒకరి మీద ఒకరు నిందలు మోపుకుంటూ ఉండడం వల్ల వాళ్ళిద్దరి మధ్య కూడా క్లోజ్నెస్ పోయింది. ఈ విధంగా చేయడము ఇన్ని పరిణామాలు ఉన్నాయండి. ఇంకా ఏమేమి ఉన్నాయో మీరే ఆలోచించండి. ఒక చిన్న పండు తినడం వల్ల ఇంత బ్యాడ్ రిజల్ట్ వస్తే మరి మనం అనుదినం చేసుకుంటున్న చాలా నిర్ణయాల వల్ల ఎన్ని తప్పులు జరుగుతున్నాయో మనం చూడాలి. ఇంకొక స్త్రీని మనం చూద్దాం, రాహాబు. రాహాబుని గురించి యెహోషువ గ్రంథంలో ఉంటుంది. ఆమె గురించి ఎక్కువగా లేదు, కానీ ఎక్కడ రాసినా కూడా 3 చోట్ల 4 చోట్ల ఉంది ఆమె గురించి. వేశ్య అని రాయబడింది. పాతకాలంలో ఏ ఆధారము లేనప్పుడు వేశ్య పని చేసేవాళ్ళు. అది నార్మల్, చాలా ఊర్లలో ఉండేవాళ్ళు. ఈమె వేశ్యగా పరిచయం చేయబడింది. వేశ్య అంటే అందరూ ద్వేషిస్తారు. అటువంటి ఆమె మీద దేవుడు కరుణించాడు. అబ్రహాంకు దేవుడు వాగ్దానం చేసినప్పుడు పెద్ద జనాంగంగా చేస్తానని మొదటి వాగ్దానం అయితే, పాలు తేనెలు ప్రవహించు స్థలం మీకు ఇస్తామనేది రెండవ వాగ్దానం అయితే, మూడవది ఇతరులను కూడా, అన్యులను కూడా ఆశీర్వదించడానికి నీకు అవకాశం ఇస్తాను అని అబ్రహాంకు చెప్పాడు. ఇప్పుడు అబ్రహాం సంతానం నుండి యేసు ప్రభు రానయ్య ఉన్నాడు. అబ్రహాం సంతానం నుంచి మాత్రమే వస్తే అన్యులు దాంట్లో చేర్చబడరు, అన్యులు ఎక్స్క్లూడ్ అయిపోతారు. అన్యులను కూడా ఇంక్లూడ్ చేయడానికి రాహాబును యేసుప్రభు వంశావళిలోకి తీసుకొచ్చాడండి. అది మన అందరికీ తెలుసు. హవ్వకు లేని గొప్ప ధన్యత అంటే హవ్వ సంతానమే అనుకోండి అందరూ, కానీ రాహాబు ఒక వేసి అయినా కూడా ఆమెకు ఇంత గొప్ప ఆదరణ. రాహాబు సెకండ్ స్త్రీ వంశావళిలో మనం చూస్తే, సల్మాను రాహాబునందు మత్తయి మొదటి అధ్యాయంలో చూస్తున్నానండి నేను. సల్మాను రాహాబునందు బోయజును కనెను. బోయజ్ ఎవరో మనకు తెలుసు, రూతు భర్త. బోయజ్ రూతు నందు ఓబేదును కనెను. ఓబేదు యెషైను కనెను. యెషై రాజైన దావీదును కనెను. దావీదు సంతానంగా యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. మరి ఈ విధంగా ఆమెను దేవుడు ఎంతో గొప్పగా ఆశీర్వదించాడు. ఆమె చేసిన నిర్ణయం ఏంటి, ఆమె చేసిన మంచి నిర్ణయం ఏంటి అని మనం ఆలోచిస్తే, ఆమె యెహోషువ కాలంలో కనపడుతుంది. యెహోషువ గురించి మనము జ్ఞాపకం చేసుకుంటే, యెహోషువ ఎక్కడుంటాడు? ఇజ్రాయెల్ జనాంగానికి ఒక లీడర్గా ఏర్పరచబడ్డారు. మోషే తర్వాత మోషే 40 సంవత్సరాలు వాళ్ళని తీసుకొచ్చాడు. వాళ్ళని పాలుతేనెలు ప్రవహించే దేశంలోకి, ఆ బార్డర్లోకి తీసుకొచ్చి ఆయన చనిపోయాడు. ఆ తర్వాత యెహోషువను ఆ ప్లేస్లో పెట్టాడు దేవుడు ఒక లీడర్గా. ఈ లీడరు వాళ్ళకి అలవాటు ఏంటంటే, ఏదైనా పట్టణము వాళ్ళు సొంతం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు తప్పనిసరిగా వేగు చూడడానికి మనుషులను పంపిస్తారు. ఒక 2 మనుషులను వేగు చూడడానికి పంపించినారు. అంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, మంచి ప్లేస్ ఏనా అది, ఇట్లాంటివన్నీ చూడడానికి అనమాట. మరి చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ వెంటనే వాళ్ళు ఎరికో దేశం ఫస్ట్ వాళ్ళు ఆక్యుపై చేయాల్సింది. వాగ్దాన దేశము అంటే నేరుగా వాళ్ళకి అందరికీ ఒక ప్లాటర్లో పెట్టి ఇవ్వలేదండి దేవుడు. వాగ్దాన దేశంకి వెళ్ళినప్పుడు ప్రతి ప్లేసు వాళ్ళు కాంకర్ చేసుకుంటూ వచ్చారు. యుద్ధాల్లో ఉన్నప్పుడు యుద్ధం చేసి వాళ్ళు గెలిచి వచ్చారు. అయితే వాళ్ళు చేసుకున్న నిర్ణయాలు చాలా గొప్పవండి. యెహోషువ చేసుకున్న నిర్ణయము, యెహోషువ కానీ తన సైన్యం కానీ ఒకే ఒక్కసారి తప్పుడు నిర్ణయం తీసుకొని ఓడిపోయారు. కానీ మిగతా అన్ని యుద్ధాలన్నీ కూడా దేవుని మీద ఆధారపడి చేశారు కాబట్టి, యుద్ధం యెహోవాదే అని ముందుకు సాగారు కాబట్టి, ప్రతి విజయం వెనుక దేవుని హస్తం ఉంది. ఆ విధంగా వాళ్ళు ముందుకెళ్ళారు. యెహోషువ ప్రార్థన చేసి వేగులను పంపించాడు. ఏదైనా ప్రార్థన చేసి మనం మొదలు పెడితే దేవుడే దాన్ని సఫలం చేస్తాడండి. మరి ఈ విధంగా వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైంది, ఈ వేశ్యలు మామూలుగా ప్రాకారాల మీద అందుబాటులో ఉండాలి కాబట్టి ఎక్కడ ఓపెన్ ప్లేస్లో కనపడేటట్టుగా ఉంటారనమాట. మరి ఈమె ఆ ప్రాకారము, ఎరుకో గోడలు ప్రాకారం ఎంత పెద్దదంటే ఆ గోడల మీద 2 రథాలు అట్ ఎ టైం పోయే అంత వెడల్పుగా ఉండేయంట. ఎందుకు అంతగా స్ట్రాంగ్గా కట్టుకున్నారు గోడలంటే, వాళ్ళు కూడా ఈ
ఇజ్రాయెల్ జనాంగం గురించి విన్నారు. చాలా గొప్ప జనాంగం వాళ్ళు, ఎందుకంటే దేవుడు వాళ్ళతో ఉన్నాడు, దేవుడు వాళ్ళతో ప్రయాణం చేస్తున్నాడు అనే విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు తమను తాము భద్రపరచుకోవడానికి గోడలు పెద్దగా చేసుకున్నారు. ఆ పెద్ద గోడల మీదనే ఈమె నివసిస్తా ఉంది. రాహాబ్ దగ్గరికి వెళ్ళారు ఈ ఇద్దరు వేగులు. ఈ వేగులు ఎంటర్ అయినారు అనే సంగతి ఎరుకో రాజుకు తెలిసింది. వెంటనే సైనికులను పంపించాడు వాళ్ళని పట్టుకురమ్మని. ఆటోమేటిక్గా ఈమె ఇంటికే వచ్చారు. అయితే ఆమె ఒక్క క్షణంలో చేసుకున్న నిర్ణయం ఎంత గొప్పదో చూడండి. ఆ వేగులు వారిని తన ఇంట్లో దాచిపెట్టింది. ఇక్కడ మనం చూస్తే 2వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఆమె దగ్గరికి వెళ్ళారు. 4వ వచనం, ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యుద్ధకు వచ్చిన మాట నిజమే. అప్పుడు వాళ్ళు వచ్చారనమాట, సైనికులు వచ్చినప్పుడు, వారు ఎక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి. వారు ఎక్కడికి పోయిరో నేను ఎరగను. మీరు వారిని శీఘ్రంగా తరిమిత్రా పట్టుకుందరు అని చెప్పి తన మిద్దె మీదికి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసివేసి ఉన్న జనుప కట్టలో వారిని దాచిపెట్టను. ఇంకా అంటే ఆ విధంగా దాచిపెట్టి వాళ్ళని కాపాడింది. ఇక్కడ కొంతమందికి ఒక క్వశ్చన్ వస్తుంది, మరి రాహాబు అబద్ధం చెప్పింది కదా, దేవుడు అప్రిషియేట్ చేస్తాడా అబద్ధాలని అని. ఒకటి గమనించండి, అబద్ధంలాడు పెదవులు యెహోవాకు హేయంలో అని మనకు అందరికి తెలుసు. కానీ ఇక్కడ అబద్ధం చెప్పింది రక్షింపబడక ముందు అని నేను నమ్ముతాను. రక్షింపబడక ముందు మనం కూడా ఎన్నో పాపాలు చేసి ఉంటాం. కానీ ఎప్పుడైతే యేసుప్రభు రక్తంలో మన పాపాలు కడుక్కుంటామో, ఆయన నమ్ముకుంటామో, ఆయనే మన సొంత రక్షకుడిని అంగీకరిస్తామో, మారుమనసు పొందుతామో, ఆ రోజు నుంచి అంతకు ముందున్న పాపాలన్నీ క్షమించబడతాయండి. మరి యేసుప్రభు రక్తం అప్పటికి లేదు. వాళ్ళ విశ్వాసమే వాళ్ళకు నీతిమంతులుగా తీర్చిదిద్దింది. అబ్రహాం గురించి చెప్పినప్పుడు ఆ మాట చెప్తూ ఉంటాం కదా, అతని విశ్వాసమే అతనికి నీతిగా ఎంచబడింది అని. అదేవిధంగా రాహాబు కూడా విశ్వసించింది, దేవుని గొప్పతనం తెలుసుకుంది. ఆమె మాటలు ఎంత బాగుంటాయో చూడండి ఒకసారి. 8వ వచనం, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయం పుట్టుననియు మీ భయం వల్ల ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగో ఆరిపోజేసెను. అంత ఇవన్నీ ఆమె వినడం వల్ల విశ్వాసం అండి. రోమపత్రికలో పౌలు ఖచ్చితంగా చెప్తాడు, వినుట వల్ల విశ్వాసం వస్తుంది. అందుకనే మనం వినిపించాలి సువార్త. యేసుప్రభుని గురించిన గొప్ప విషయాలన్నీ వినిపించాలి. వినిపించినప్పుడే ఇతరులు విశ్వాసంలోకి నడిపించబడతారు. ఈమె వినడం వల్ల తన విశ్వాసం పెంచుకుంది. మీరేం చేసిరో, దేవుని శక్తితో మీరు ఎవరెవరిని ఓడించారో, ఏమేం పనులు జరిగినాయో, ఎర్ర సముద్రం చీల్చిపడ్డం కానీ అవన్నీ మేము విన్నాం. ఎలాగూ ఆ గొప్ప రాజులు వాళ్ళని అమోరీయులు ఇద్దరు రాజైన సీహోనుకును ఓగునుకును మీరేం చేస్తారో, వారిని ఎలాగో నిర్మూలన చేస్తారో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయినాం. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. నేను మీకు ఉపకారం చేస్తాను గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బతుకునిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయుడు అనను. ఈమె చూడండి, సరైన క్షణిక ఒక్క క్షణంలో మంచి నిర్ణయం తీసుకున్నందువల్ల ఆమె వలన ఎంతమంది రక్షింపబడ్డారు చూడండి. అఫ్కోర్స్ ఇది ఆత్మీయ రక్షణ కాకపోయి ఉండొచ్చు, అయి ఉండొచ్చు కూడా. మనకి ఇక్కడ ఈమె మాట్లాడేది కేవలం ప్రాణ రక్షణ. అంటే దేవుడు ఏది ఇన్వాల్వ్ చేసినా కూడా బోత్ శారీరక రక్షణ వస్తుంది, ఆత్మీయ రక్షణ వస్తుంది. ఇక్కడ ఈమె అడిగింది చూడండి, ఎవరెవరి గురించి అడిగిందో చూడండి. నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను
నా అక్క చెల్లెండును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బతుకునిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయడి అనెను. ఇంత గొప్ప నిర్ణయం అండి. ఆమె తీసుకున్న నిర్ణయం వెనుక ఉద్దేశం ఏంటి? తన ఇంటి వారిని అందరినీ రక్షించుకోవాలి, తనొక్కటే కాదు. ఈ మాట మన విశ్వాసులందరికీ కూడా చాలా మంచి మాదిరి అండి. ఆమె చేసుకున్న నిర్ణయం వల్ల ఆమె తనతో పాటు తన ఇంటి వారే కాకుండా వాళ్ళకు ఉన్న బంధువులు, అంటే మన చుట్టుపక్కల వాళ్ళందరూ అని అనుకోవచ్చు, మన బంధువులే కాకుండా మన స్నేహితులు, వాళ్ళ బంధువులు అందరూ మనము ఇటువంటి భారం కలిగి ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలండి. ఎంతసేపు మనము స్వార్థంగా ఆలోచిస్తూ ఉంటాం, సరైన నిర్ణయాలు తీసుకోవట్లా. దేవుడు ఏం చెప్పాడు మనకు? సువార్త ప్రకటించాలి అని. ఇప్పుడు ఈ ఉదయకాలంనే రోజు మీకు ఈ మీటింగ్స్ ఏర్పాటు చేసి స్వరూప్ కుమార్ కానీ, జాన్సన్ గారు కానీ, బాబీ గారు కానీ ఇంత కష్టపడుతున్నారంటే దాని ఉద్దేశం ఏంటి? మీతో పాటు అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించాలి, బైబిల్ సత్యాలు అందరికీ తెలియజేయాలి అనే ఉద్దేశంతో మంచి నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. ఆ మంచి నిర్ణయం వెనుక ఆత్మల సంపాదన అనే ఉద్దేశం ఉంది. వీళ్ళు ఈ రాహాబ్ చేసిన నిర్ణయం వల్ల ఆమె నిర్ణయం వెనుక తన ఇంటి వారందరూ రక్షింపబడాలని ఆశ, తన స్నేహితులు, బంధువులు అందరు కూడా. మనకు కూడా అలాంటి ఆశ కలిగి ఉండాలండి. వింటున్న వారందరూ దయచేసి నా వంతుగా నేను కృషి చేస్తాను అని ఒక నిర్ణయం తీసుకోండి. మీరు అనేక మందిని దేవుని దగ్గరికి నడిపించాలనే నిర్ణయం తీసుకుంటే ఈ మీటింగ్స్ కూడా ఫలితం ఉంటుంది. ప్రతి విషయం వెనుక ఒక మంచి నిర్ణయం చేసుకోవాలి. రాహాబ్ చేసిన ఈ గొప్ప నిర్ణయం వల్ల తన ఇంటి వారిని అందరినీ కాపాడుకోగలిగింది. తర్వాత మనం చూస్తే 20 నుంచి 26 వరకు మనం చదువుకుంటే అది ఒక కిటికీకి దారం కట్టమని చెప్పారు వాళ్ళు. ఆ దారం చూసి వాళ్ళు ఆ ఇంటి ద్వారంలో నుండి వెలుపలికి వచ్చేవాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది, మేము నిర్దోషుల మగుదుము. అయితే నీ యొద్ద నీ ఎంటనున్న ఎవనికే గాని ఏ అపాయమైనను తగిలిన ఎడల దానికి మేము, అంటే మీ ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా రక్షింపబడతారు, మేము ఐ విల్ టేక్ కేర్, మేము ష్యూర్గా చెప్తున్నాము అని చెప్పి వాళ్ళు చెప్పారు. తర్వాత ఇంకా ఆ ప్యాసేజ్ అంతా మీరు చదివితే వాళ్ళు ఏ విధంగా రక్షింపబడ్డారు అనే విషయము మనకు అర్థమవుతుంది. వాళ్ళందరూ కూడా ఆ యుద్ధం అయిన తర్వాత ఇజ్రాయేలీలు వాళ్ళని మర్చిపోలేదండి. 5వ అధ్యాయంలో మనం చూస్తే 6వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. యెరికోను వాళ్ళకి అప్పచెప్తున్నాడు దేవుడు. ఆ తర్వాత ఈమె ఫ్యామిలీ అంతా రక్షింపబడింది అని చెప్పి 6వ అధ్యాయంలో చూడండి, 22 నుంచి మనం చూస్తే, ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణం చేసినట్లు ఆమెను ఆమె కలిగిన వారినందరినీ అక్కడి నుండి తోడుకొని రండని దేశమును వేగు చూసిన 2 మనుషులతో చెప్పగా, వేగువారైన ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమె కలిగిన వారిని అందరినీ వెలుపలికి తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారందరినీ వారు వెలుపలికి తోడుకొని ఇజ్రాయేలీల పాలెం వెలుపట వారిని నివసింపచేసిరి. అప్పుడు వారు దాన్నంతా కూడా నాశనం చేసేశారు. రాహాబను వేశ్య యెరికోను వేగుచూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను కనుక అతడు ఆమెను, ఆమె తండ్రి అందరినీ బతుకునిచ్చినారు. తర్వాత ఆమె నేటి వరకు ఇజ్రాయేళ్ల మధ్య నివసించుచున్నది. ఇక్కడ ఫస్ట్ యెహోషువ వాళ్ళని పాలెం వెలుపట ఉంచారు, ఎందుకంటే వాళ్ళు అన్యులు కాబట్టి. కానీ తర్వాత ఆమె ఇజ్రాయేళ్ల మధ్యకు వచ్చింది, ఇజ్రాయేల్లో ఒకరిని పెళ్లి చేసుకుంది. తర్వాత యేసు ప్రభు వంశావళిలోకి వచ్చింది. ఇక్కడ ఈమె చేసిన నిర్ణయం వల్ల ఎంత గొప్ప ఫలితాలు ఉన్నాయి చూడండి. ఆమె ఇంటి వారందరూ రక్షింపబడ్డారు, తను కూడా రక్షింపబడ్డమే కాకుండా వేశ్య వృత్తిలో నుంచి బయటకు వచ్చి క్షమింపబడి ఒక మంచి ఇజ్రాయేలీతో పెళ్లి చేసుకొని ఎవరి యేసు ప్రభు వంశావళిలోకి వచ్చేసిందండి. ఎంత గొప్ప విషయం చూడండి. ఇటువంటి నిర్ణయం, చిన్న నిర్ణయమే, అది కూడా క్షణాల మీద. ఎందుకు అలా చేసింది అంటే దేవుడి మీద విశ్వాసం.
దేవుడి మీద విశ్వాసం ఉంటే మనం సరైన నిర్ణయాలు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. మీరు ప్రతిరోజు ఎన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కదా. మరి క్షణాల్లో ఆమె చేసిన నిర్ణయం వల్ల ఆమె జీవితం మారిపోవడమే కాకుండా అందరి జీవితాలు మార్చేసింది. తను కూడా ఇంకొక మాట మీకు చూపిస్తాను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుకుందామండి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకొనుటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. అంటే ఈ మాటల వల్ల మనకి ఏమర్థమవుతుందంటే, మనం ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా దేవుడి సహాయం ఉండాలి. కార్యసిద్ధి కలుగజేయవాడు ఆయనే. ఒక నిర్ణయం తీసుకోవాలంటే దేవుని మీద ఆధారపడి ఉండాలి. మనం ప్రతిదీ కూడా క్షణాల్లో నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటాం. ఒక్క క్షణం ఆగి దేవునితో మాట్లాడి తర్వాత సరైన నిర్ణయం తీసుకుంటే మన జీవితాలు చాలా బాగుంటాయండి. ఆ విధంగానే యెహోషువ తీసుకున్న నిర్ణయం, వేగుల వారిని పంపించాడు. వేగుల వారు తీసుకున్న నిర్ణయం ఆమె ఇంటికి వెళ్ళాలని, ఆమె తీసుకున్న నిర్ణయం వాళ్ళని దాచిపెట్టాలని, తర్వాత ఆమెను వాళ్ళు రక్షించడమే కాకుండా వాళ్ళ ఇంటి వారిని అందరినీ కూడా రక్షింప చేయడము, దేవుడిచ్చిన గొప్ప బహుమానము ఆమెను తన వంశావళిలోకి చేర్చుకోవడం. ఇన్ని విషయాలు జరిగినాయండి ఆమె చిన్న నిర్ణయం వల్ల. మరి మన జీవితంలో కూడా ప్రతిదీ కూడా దేవుని మీద ఆధారపడి ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఎప్పుడు కూడా వాక్యం మీద ఆధారపడి ఉండాలి. వాక్యంతో మన హృదయాన్ని నింపుకోవాలి. వాక్యం చదవడం చాలా అంటే ఈజీగా తీసుకుంటున్నారండి. వాక్యం వింటున్నాము, చదువుతున్నాము, కానీ మన జీవితాల్లో అన్వయించుకోవటం లేదు. అన్వయించుకున్నప్పుడే మనకు సరైన నిర్ణయాలు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. దేవుని నుంచి వచ్చే జ్ఞానం మనకు కావాలి. ప్రతిరోజు మనం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటుంటాం కాబట్టి ఈ విషయం మీరు తప్పనిసరిగా జ్ఞాపకం పెట్టుకోవాలండి. సరైన నిర్ణయాలు తీసుకోవాలి. దేవుని చిత్త ప్రకారం మనం నడుచుకోవాలి. ఇప్పుడు మన ముందు ఎలక్షన్స్ కనపడుతూ ఉన్నాయి. ఎలక్షన్స్ లో కూడా సరైన నిర్ణయం తీసుకొని సరైన నాయకుడిని మనం ఎన్నుకుంటే మన జీవితాలు బాగుంటాయి. తిమోతి పత్రికలో రాయబడినట్టు మనం అందరి కోసం ప్రార్థన చేయాలి. ముఖ్యంగా అధికారుల కోసం, రాజుల కోసం. మన జీవితాలు బాగుండాలి అంటే మనం సరైన నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా సరైన నిర్ణయం తీసుకొని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగాలని ప్రార్థించమని ప్రభు నామమున మిమ్మల్ని కోరుతూ ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. తండ్రి యేసు నాయనా, మీరు నా ద్వారా మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రం నాయనా. తండ్రి, సరైన నిర్ణయాలు మా జీవితాలను మార్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి తండ్రి మేమందరం కూడా సరైన నిర్ణయాలు తీసుకునేటట్టుగా మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి సిస్టర్ గారు. మా అందరి తరపున మీకు మా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. మరి ఈరోజు సరి అయిన నిర్ణయాలు, చాయిసెస్, మరి ఒక క్రొత్త పాయింట్ ఈరోజు నేను నేర్చుకున్నది ఏంటంటే, దాదాపు 300 నుంచి 1600 వరకు చాయిసెస్ మనం ఒక్క సింగిల్ డేలో 300 నుంచి 1600 చాయిసెస్ చేసుకుంటామంట ఒక రోజుకి. మరి మంచి మనస్సాక్షితో మనము చాయిసెస్ చేసుకోవాలి. మన యొక్క నిర్ణయాలు అవి ఎంత ఫార్ రీచింగ్ కాన్సిక్వెన్సెస్, దాని పర్యవసానాలు ఎంత దీర్ఘకాలికంగా ఎంత బలంగా ఉంటాయో మరి వారు అవ్వ జీవితం ద్వారా, రాహాబు జీవితం ద్వారా మనకి విపులంగా వివరించి ఉన్నారు. 1 తిమోతి 3వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా ఉందండి. 1 తిమోతి 3:9 విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనువారై ఉండవలను. పవిత్రమైన మనస్సాక్షి అంటే నిజంగా మనస్సాక్షి, ఆ మంచి మనస్సాక్షితో మనం నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. మనస్సాక్షిని నేను చంపుకోలేనని క్రైస్తవ నాయకులు చరిత్రలో ఘోషించారు. మార్టిన్ లూథర్ అవ్వచ్చు, అపోస్తలుడైన పౌలు అవ్వచ్చు. మంచి మనస్సాక్షితో ఆలోచించారు. మంచి మనస్సాక్షితో
ప్రస్తుత కాలాల్ని మరి బేరీజ్ వేసుకున్నారు. మనస్సాక్షితో, మంచి మనస్సాక్షితో మనం మంచి నిర్ణయాలు తీసుకోవాలని మనం సిస్టర్ గారి ద్వారా హెచ్చరించబడ్డాం. మరి గమనించండి, మనలో ప్రతి ఒక్కరూ ఒక్క సేవకుణ్ణి ఈ జూమ్ మీటింగ్లో జాయిన్ చేయవలసిందిగా ప్రభు పేరిట బ్రతిమాలు కొంచున్నాను. మీరు పరిచర్య చేసిన వారు అవుతారు. ఒక్క సేవకుడికి ఈ యొక్క జూమ్ మీటింగ్ని పరిచయం చేస్తే ఆ సేవకుడు చేస్తున్న సేవ అంతా కూడా మీ యొక్క లెక్కలోకి వస్తుంది. ఆ సేవకుడు మరి మన గ్రూప్లో అనేక మంది గొప్ప గొప్ప నాయకులు, విమలమ్మ గారు, మరి ప్రతిరోజు ఒక మంచి సేవకుల ద్వారా మనం సందేశాలు వింటున్నాం. వారికి ఆ యొక్క సందేశాలకి మీకు తెలిసిన ఒక సేవకుడిని మీరు పరిచయం చేస్తే ఆ సందేశాలు విని వారి సేవలో ఉపయోగించుకొని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు. ఆ లెక్కంతా మీ యొక్క పరిచర్య అకౌంట్లోకి వచ్చి ప్రభు ధవళ సింహాసనం ముందు మిమ్మల్ని మరి బహుమతులతో లేకపోతే మెచ్చుకుంటారు. దేవుడు మంచి సేవ చేశారు మీరని. కనుక దయచేసి గమనించండి, ప్రతి ఒక్కరూ ఒక్క సేవకుడిని పరిచయం చేద్దాం. అలాగే ఈరోజు జాయిన్ అయిన వారు ప్రతి వారికి సేమ్ లింక్, సేమ్ టైం అండి. మరి ఈ మాటలతోటి ఐ గివ్ ఓవర్ టు డాక్టర్ స్వరూప్ గారు, ప్లీజ్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకి ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ రాబర్ట్ జేమ్స్ అయ్య గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వదిస్తారు. అయ్య గారు ప్లీజ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. అనుదినము తండ్రి, ఉదయకాల సమయంలో ఈ జూమ్ మీటింగ్ ద్వారా గొప్ప గొప్ప మంచి దైవ సేవకులను మీరు ఏర్పాటు చేసి మాకు నీ వాక్యములో నుండి నేర్పిస్తున్న ఆత్మీయ సత్యములను బట్టి, హెచ్చరికలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు డాక్టర్ విమలమ్మ గారి ద్వారా నాయన మాతో మాట్లాడిన విషయాలను బట్టి వందనాలు. మరి మేము తీసుకునే నిర్ణయాలు, వాటి వలన ఎటువంటి కార్యములు జరుగుతాయో, ఇద్దరు స్త్రీల గురించి మాతో ఈరోజు మాట్లాడి ఉన్నావు. దేవ తండ్రి, మొదటి స్త్రీ అవ్వ తీసుకున్న ఆ నిర్ణయమును బట్టి నీకు వ్యతిరేకముగా మీ మాట జవదాటి అపవాది మాట వినందున ఆ పండును తన భర్త కూడా ఇచ్చినందున, ఓ ప్రభువా, మరి ప్రస్తుతం లోకమంతా, ప్రపంచమంతా తప్పించబడి పాపమునకు లోనైన విషయాన్ని, దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఇప్పటికీ ప్రపంచం అనుభవిస్తూ ఉంది నాయన దేవ. కాబట్టి మేము ఈ శరీరాస, నేత్రాస, జీవపు డంబము, సైతాన్ని పెట్టుచున్న శోధనలు, వీటిని జయించి మంచి నిర్ణయాలు తీసుకునేవారుగా మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ శాపమును, పాపమును, ఆ శిక్షను నాయన తొలగించి గొప్ప రక్షణను మీరు తీసుకొని వచ్చారు. ఈ రక్షణను అనుభవిస్తూ ముందుకు సాగుటకు సహాయం చేయండి. రాహాబు అయితే అన్యురాలైన వేశ్య అయినప్పటికీ దేవా, దేవుని గురించి ఉన్న విషయాలు, దేవుని కార్యాలు విని తండ్రి విశ్వసించి దేవా, తనను తన ఇంటి వారిని రక్షణ కొరకు నేను ఎలాగ వేడుకుని ఉన్నదో, యెహోషువ కాలంలో ఎలాగ రక్షించుకున్నదో తన ఇంటి వారిని, మేము కూడా తండ్రి నీవును నీ ఇంటి వారును రక్షించబడదన్నట్టుగా అపోస్తలుల కార్యంలో ఆ జైలధికారి కానీ, లేక కొన్నేలు ఇంటి వారు కానీ, లేక తండ్రి లూదే ఇంటి వారు కానీ, కుటుంబం అంతయు రక్షించబడిన అనుభవంలో అటువంటి ఆసక్తి కలిగిన వారముగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువానికి వందనాలు, స్తోత్రం. ఈరోజు జిమ్లో పాల్గొనిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి దేవ తండ్రి. వాక్యంతో మమ్మల్ని ఆశీర్వదించండి. వాక్యం అందించిన సేవకురాలను ఇంకనూ బలంగా వాడుకోనండి దేవ. మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. మా దేశ ప్రజల యొక్క మనోనేత్రాలు తెరిచి రక్షించండి. జరగబోయే ఎలక్షన్స్లో మంచి ప్రభుత్వం దయచేయండి. మా రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాం. ఖచ్చితమైతేనైనా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వమే కొనసాగుటకునైనా
మీరు దయచూపి ప్రతి వ్యతిరేక శక్తులను దూరపరిచి దేవా నాయన మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభువా ఈ సమయంలో వంశీ అనే అబ్బాయి విషయంలో మీరు చేసిన గొప్ప కార్యం కొరకు వందనాలు. మరి ఎక్కువ ప్రమాదకరమైన గాయం తగలకుండా కాపాడినాం. ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చి దేవా నేను ఎరిగిన బిడ్డగా నేను సేవించే బిడ్డగా దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ఈ సమయంలో జామి రవికుమార్ గారి యొక్క కుమార్తె కొరకు ప్రార్థిస్తున్నాం. గ్రేసి ఆ బిడ్డను కూడా ముట్టి స్వస్థపరచండి. అలాగే బెల్లారులో మందిరం కట్టుచున్న కాలేవి పాస్టర్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. లోపల ప్లాస్టింగ్లు అయ్యాయని, ఇంకా బయట ప్లాస్టింగ్స్, ఇంకా తలుపులు, కిటికీలు, కరెంట్, ఎలక్ట్రికల్ వర్క్స్, మరికొన్ని పనులు ఉన్నవి. వాటన్నిటిని బట్టి ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రతి అవసరాన్ని యేసు క్రీస్తు నుండి తీర్చి ఆ మందిరము పరిపూర్ణం అవ్వడానికి సహాయం చేయండి. ఇలాగ ఈ జూమ్లో పాల్గొన్నవారు కానీ ఇంకా ఇతరులు కానీ ఎవరు ఏ అవసరాలను బట్టి ఉన్నారో ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయండి. దీవించి మీరు ఆశీర్వదించండి. ఇక ఈ జూమును నడిపిస్తున్న వారు, ప్రారంభించిన వారు, దైవ సేవకులందరికీ మీరు సహాయం చేయండి. ఇంకా అనేక మంది పాల్గొని వాక్యము ద్వారా, సహవాసం ద్వారా మేలు పొందడానికి చూపించండి. మమ్మల్ని అందరినీ ఇంకొన పరిశుద్ధపరిచి యోగ్యులుగా చేసి నీకు ఇష్టలుగా మార్చుకొని అనుదినము నీకు ఇష్టమైన కార్యములు చేయుటకు నీ రాజ్యవ్యాప్తిలో ప్రయాసపడడానికి మమ్మల్ని మీరు ఆయత్తపరచండి. మీరే మహిమయు, ఘనతయు, ప్రభావమును పొందండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి, స్తుతించి, ఘనపరిచి వేడుకొనిచున్నాను మా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదినాహారము నేడు దయచేయండి. మాటల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములు క్షమించము. మమ్మల్ని తేక కీడు నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తియు, మహిమయు, తిరస్కారము నీవేనో మా తండ్రి. తొచ్చులేకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట నిర్దోషులుగా ఆనందంతో మిమ్మల్ని నిలువబెట్టుకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క శక్తియు, సన్నిధియు, నడిపింపును మనకందరికీ తోడైనగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాబర్ట్ జేమ్స్ అయ్య గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఈ రోజు మనకు వాక్యాన్ని అందించినటువంటి డాక్టర్ విమలారెడ్డి అమ్మ గారికి మన సహవాసం తరపున మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. గమనించండి, ఈ మెసేజ్ అన్ని కూడా రికార్డ్ చేయబడతాయండి. మనకి యూట్యూబ్ లో అవైలబిలిటీలో ఉంటాయండి. యూట్యూబ్ లో వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని టైప్ చేసినా కానీ, లేదా బాబీ రత్నాకర్ అని టైప్ చేసినా కానీ మనకి యూట్యూబ్ లో అవైలబిలిటీలో ఉంటాయండి. గమనించగలరు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. కూడిక ముగించబడిందండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ అనండి. ప్రైజ్ ది లార్డ్.